కలంతమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 రెండు చేతులు ఆకాశం దేవుని చూస్తూ మన హృదయపూర్వకంగా మన పూర్ణ హృదయంతో మన యొక్క పూర్ణ మనస్సుతో పూర్ణాత్మతో 10 నిమిషాలు సంఘముగా మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా ఇదిగో నాయనా నీకే స్తోత్రాలను ప్రార్థన చేద్దాం. మరొకసారి అయ్యా మీ సన్నిధిలో అయ్యా మీ మందిరంలో ప్రభువా ఒక దినములో 1000 దినముల కంటే శ్రేష్టమైన ప్రభువా శ్రేష్టమైన ఎంత శ్రేష్టమైన భాగ్యాన్ని పాపుతున్నావు. అందును బట్టి నీకు స్తోత్రాలయ్యా. అయ్యా మాకు జ్ఞానం లేదు, మాకు అర్థం లేదు కానీ ప్రభువా మాకు ఏ మంచిదైనా లేదు కానీ ప్రభువా ఈ దయ ప్రకారం గొప్ప దేవుడిపైన గొప్ప తండ్రి నీకు వందనాలు. సంఘముగా కలిసి ప్రభువా సంఘ ప్రార్థన నమ్మదగిన ప్రార్థన అద్భుతాలు చేయగలరు సమాధానం గొప్ప దేవాన్ని గొప్ప ప్రార్థన బలహీనతను బలపరిచేలా
ఆమేన్. మంచిది. శాంతక్క గారు ముందుకు వచ్చి ప్రార్థన నడిపిస్తారు. ఇద్దరు ముగ్గురు కూడిన నామను ప్రార్థిస్తే నాయన మీ మధ్య ఉంటున్నావు తండ్రి. అయ్యా మాతో నీకు ప్రభువానికి వందనాలు స్తోత్రాలు. దేవాది దేవుడు స్వామి నాయన రెండోసారి నా తండ్రి నా ప్రభువా ఈ నామంలో తండ్రి నాకు స్వీకరించి ఈ నామంలో తండ్రి వాక్యం బయలుపరచండి ప్రభువా. వందనాలు స్తోత్రాలు నాయన. దేవాది దేవుడు తండ్రి నాయన దండగా దేవుడు తండ్రి. ఇప్పుడు వాక్యంలో తోడు తండ్రి వాక్యం నిలబడి గొర్రెలుగా మేము ఉండకపోతే సహాయం చేయి. నా తండ్రి వాక్యం సంపూర్ణమైన దేవుడు చెప్పి నన్ను నామాన్ని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. కూర్చున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని నిమిషాలు దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన దివ్యమైన నామములో మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. మరి మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి నుండి కృపయు సమాధానము మనందరికీ కలుగునుగాక. మంచిది. దేవుని బిడ్డ ఈరోజు మరి పరిశుద్ధ వాక్యంలో మనం చదువుకున్నాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం మనం చదువుతున్నాం. ఒక వాక్యంగా తీసుకొని తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం మనం చదువుతున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రభువుల యేసయ్య మీదే రాష్ట్రుడు ప్రవ్వా అయ్యా మీ పని నిమిత్తం మీ పరిచర్య నిమిత్తం వాక్య ప్రశ్నగా మీ ఆత్మతో మీరు నడిపించండి. మీ యొక్క మాటలు ప్రవ్వా మీదే రాష్ట్రం అందించండి. మీ బిడ్డలకు ప్రవ్వా అయ్యా ఏ మాటలు కావాలో ఏ వాక్యం కావాలో ప్రభావ మీరు అందించండి. బిడ్డలు ప్రభావ విన దగ్గరే విడిచిపెట్టి వెళ్లకుండా వాక్యానుసారంగా జీవించడానికి అయ్యా మీ ఇష్టలుగా జీవించడానికి సహాయంగా ఇచ్చేయండి. ఈ పరిచర్య ద్వారా మీరే మహిమ పొందమని మాకు ఆశీర్వాదం దయచేయమని మా ప్రభువును యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అడిగి పెడుకుని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. మంచిది. దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క నెలరా, ఈరోజు మనం మూలవాక్యంగా అపోస్తలున పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం మనం తీసుకున్నాం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుతున్నారు. ఈరోజు మన యొక్క అంశం మరి శ్రమలు అంటే ఏంటి, శ్రమలు మరి కలగని కారణం ఏంటి, తర్వాత శ్రమల యొక్క ఉద్దేశం ఏంటి, శ్రమలు కలిగినప్పుడు మనం ఎలా ఉండాలి, 4 అంశాలను మనం ధ్యానించుకుందాం. చూడండి, మరి ఎవరైనా క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస, శ్రమలు లేదా శోధనలు లేదా బాధలు, అవమానాలు, ఇరుకులు, ఇబ్బందులు, నష్టాలు, కష్టాలు, ఇంకా భయము, అన్నింటినీ కూడా శ్రమలు లేదా హింసలు లేదా బాధ అని పరిశుద్ధ గ్రంథంలో మనకి ప్రభు రాయించారు. చూడండి, మరి ఎవరైతే క్రీస్తునందు భక్తితో సద్భక్తితో మంచి భక్తిగా జీవించాలి, బ్రతకాలి, దాని మార్గంలో నడవాలి అనుకుంటారో వారందరూ కూడా అంట హింస పొందుతారు. మరి మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఒక్కొక్క మెట్టు ఎదిగేటువంటి ఎంతైతే మనం దేవునికి దగ్గరగా అవుతామో, ఎంతైతే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉంటామో, ఎంతైతే ఎక్కువగా మనం ప్రార్థన చేస్తూ ఉంటామో అంత శ్రమలు అంతా వస్తూ ఉంటాయి. కనుక చూడండి, మరి ఈ శ్రమలు మరి ఎందుకు వస్తున్నాయి అని అంటే 4 రకాలుగా వస్తున్నాయండి శ్రమలు. మన పరిశుద్ధ గ్రంథం ప్రకారం చూసుకుంటే 4 రకాలుగా ఈ శ్రమలు వస్తున్నాయి. ఒకటి ఏంటంటే సాతాను ద్వారా ఈ శ్రమలు వస్తున్నాయి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం మనం చూసుకున్నట్లయితే ఒకటి ఎందుకు
వస్తున్నాయి ఈ శ్రమలు అంటే సాతాను ద్వారా వస్తున్నాయి. ఆఖరి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం మనం చూద్దాం. చాలా ఇదిగో మరి భక్తుడైన యోహాను రాసిన ప్రకటన గ్రంథాన్ని ప్రకటిస్తున్నాడు. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించుకోవచ్చున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండకు, నేను మీకు జీవం యోహాను భక్తుల ద్వారా మనకి తెలియపరుస్తున్నాను. శ్రమలు వస్తాయి ఎందుకంటే అపవాది ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో బందీలుగా మరి దేవునికి వ్యతిరేకమైన ఏదైతే ఉందో వాటిలో మనల్ని బందీగా ఉంచారట. దేవునికి అయిష్టంగా ఏదైతే ఉందో దానిలో మనల్ని ఆయన ఏం చేస్తాడు? బందీగా. దేవునికి సాతానికి పూర్తిగా విరుద్ధం అన్నమాట. దేవుడేమో నీతిగా జీవించండి, నా బిడలు, నా యొక్క జనులు, నా ప్రజలు, నేను ఏర్పరచుకున్న వారు నీతిగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా జీవించాలని చెప్పేసి దేవుడు కోరుకుంటా ఉన్న సమయంలో ఈ అపవాది లేదా ఈ సాతాను వీటికి రకరకాల పేర్లు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. మరి అపవిత్రాత్మ అంటారు, లేదా అపవాది అంటారు, లేదా ఈ లోక అధికారి అంటారు, ఈ లోక సంబంధం దేవతను అంటారు, కనుక మరి వాయుదేవతను అంటారు, ఇంకా బెలియాలు అంటారు. ఇలాగ రకరకాల పేర్లతో రకరకాల సందర్భాలను బట్టి, రకరకాల ప్రదేశాలను బట్టి, రకరకాల వ్యక్తులను బట్టి మనకి ఏం చేస్తాడు? ఇక సాతాను శోధిస్తా. అందుకని ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మిమ్మల్ని కొందరి చెరలో వేయించుకుంటున్నాడు. కనుక ఎటువంటి యొక్క మరి మొదటిగా మనం చూస్తున్నాము, ఎందుకు మనకి శ్రమ కలుగుతుంది, ఎందుకు మనం భయం కలిగింది, ఎందుకు మనం మరి శోధనలో ఉంటాం, ఎందుకు మనం బాధపడతా ఉంటాము అని గమనిస్తే మొదటిది సాతాను వలన మనకి శ్రమలో కలుగుతుంది. మరి యొక్క శక్తి అంట, ఈ సాతాను శక్తి ఎట్లా ఉందనంటే దేవుని దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నాడంట. బిడ్డలను మనం పరీక్షించడానికి, మనల్ని బాధ పెట్టడానికి, మనల్ని శ్రమంలో పెట్టడానికి, మన శోధనలో పెట్టడానికి ఎక్కడి నుంచి? దేవుడి దగ్గర నుంచి. అందుకనే యోబు విషయంలో అంటాడు కదా, యోబు విషయంలో యెహోవా అంటాడు కదా సాతానుతో, ఇదిగో అతనికి కలిగిన సమస్తం కూడా నీ వశంలో ఉన్నది, అతను మాత్రం ఏ హాని చేయదు. యోబు గురించి మనకు తెలుసు, ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని అసహించుకున్నవాడు, విసర్జించిన వాడు. మరి అంత నీతిమంతుడికే మరి దేవుని దగ్గర మరి ఒక రోజు సాతాను తటస్థపడే అవకాశము సందర్భం వచ్చింది. కనుక చూడండి అంటాడు కదా మరి ఈ యొక్క యోబు నీ యందు అయ్యా మరి ఊరకనే భయభక్తులు కలిగి ఉన్నాడా? అతనికి అన్ని ఇచ్చావు, పిల్లల్ని ఇచ్చావు, సంతానం ఇచ్చావు, ఆస్తులు ఇచ్చావు, వంటలు ఇచ్చావు, మరి గుర్రాన్ని అన్నింటిని ఇచ్చావు నువ్వు. అందుకనే నువ్వన్నీ ఇచ్చావు కనుకనే నీ యందు అంత భయభక్తులు కలిగి ఉన్నాడు. అవన్నీ తీసివేయి. అప్పుడు ఆయన యొక్క భక్తి ఏందో, ఆయనకు యథార్థత ఏందో, ఆయన యొక్క నీతి ఏందో అప్పుడు బయలుపడిందని అన్నప్పుడు అక్కడ వారిద్దరికి కొంచెం సంభాషణ అంటాడు కదా, యెహోవా చెప్తున్నాడు, ఇదిగో అతనికి కలిగినటువంటి సమస్తం కూడా నీ వశమా, అన్ని కూడా సాతాను వశం చేశాడు, కానీ అతనికి మాత్రం ఏ హాని చేయదన్న. కనుక ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క బిడ్డారా, మొట్టమొదటిగా మనం గుర్తుంచుకోవాల్సింది ఈ శోధనలు సాతాను వలన మనకు కలిగితే ఆ సాతానికి దేవుడే అధికారం ఇచ్చాడు. అయినా సరే మనల్ని నాశనం కలిగి కానీ హాని కలిగిన వాడికి అధికారం ఇవ్వలేదు. కొంతకాలం బట్టికి యొక్క శ్రమలు యొక్క బాధలు ఉంటాయి తప్ప మనల్ని నాశనం చేసే విధంగా కానీ లేదా మనం మరణించే విధంగా కానీ సాతానికి అధికారం అయితే ఇవ్వలేదు. తర్వాత ఇంకా ఈయన అంటాడు కదా, మరి ఇక ఈ సాతానంట పరిశుద్ధుల్ని పరీక్షిస్తాడంట, నీతిమంతుల్ని పరీక్షిస్తాడు, అవిశ్వాసులకి అంధకారమైన మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ పేతురుతో కలిసి ఓడలో వెళ్తున్నప్పుడు నడిచి వస్తుంటే పేతురు చూసి ఇదిగో దెయ్యము అని ఆశ్చర్యపోయాడు. మరి ఎంత విశ్వాసం మరి పేతురుకి. మరి పేతురు అంటాడు కదా, మరి నువ్వు నడిచినట్టు నేను కూడా నడవాలంటాడు. నడువు సముద్రం మీద నడువు అని అన్నాడు. కొంత దూరం నడిచిన తర్వాత ఎవరి యొక్క విశ్వాసం ఎదురుకి చూస్తే ఉనిగిపోతాడు అవిశ్వాసం. కనుక చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అవిశ్వాసుల్ని అంటే ఏం చేస్తాడు ఆయన? అవిశ్వాసుల్ని తన వరలో వశంలో ఉంచుకోవాలని చెప్పి చూస్తా ఉంటాడు అవిశ్వాసం. ఇంకా చూసినట్లయితే నీతిమంతులను పరీక్షిస్తాడు. యోబు లాంటి నీతిమంతుల్ని ఆయన పరీక్షించాడు. ఇంకా పరిశుద్ధులను ఆయన శోధిస్తూ ఉంటాడు. ఎవరైతే ఎక్కువగా ప్రార్థన చేసుకుంటున్నారో, ఎవరైతే ఎక్కువగా దేవునికి దగ్గర అవుతున్నారో, ఎవరైతే భక్తిగా, అందుకనే మనం మూలవాక్యం తీసుకున్నాం, ఎవరైతే క్రీస్తునందు సద్భక్తితో బ్రతకాన్ని ఉద్దేశిస్తారో మనందరికీ హింసలు కలుగుతాయి. కానీ మనం భయపడాల్సిన అవసరం మనకు లేనే లేదు. కనుక
మరి రెండవదిగా మనం చూస్తున్నాం శ్రమలు ఎందుకు వస్తాయి, ఎందుకు శోధనలు మనకు వస్తాయంటే రెండవది మనుషుల వల్ల శ్రమలు వస్తాయంట. మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, మన సంఘం వాళ్ళు కావచ్చు, మన ఉద్యోగం చేసే ప్రాంతంలో కావచ్చు, లేదా మన సమాజంలో కావచ్చు, ఎక్కడైనా సరే ఎలా వస్తాయంటే మనుషుల వల్ల శ్రమలు వస్తాయి. మనుషుల వల్ల శ్రమలు వస్తాయి. మరి అపోస్తలున్న పౌలు గారు మరి చెప్తున్న 20వ అపోస్తల కార్యం 20వ అధ్యాయం 19వ వచనం మనం చదువుతున్నాం. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 19వ వచనంలో అపోస్తలుగా ఆయనకు వచ్చినటువంటి శ్రమల గురించి అక్కడ చెప్తున్నాడు. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగున ప్రభువును సేవించుచుంటినో నీకే తెలియను. చాలా హల్లెలూయా, దేవుని స్తోత్రం. దేవుడు మహిమపరచబడును. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావంతో నేను ఎలాగో ప్రభువును సేవించుచుంటో మీకే తెలియను. ఎన్ని శ్రమలండి. ప్రభువును నమ్ముకున్న తర్వాత ప్రభువును నమ్ముకున్న తర్వాత ఎన్ని శ్రమలు వచ్చినాయి పౌలకి. 5 మార్లు మరి 1 తక్కువ 40 దెబ్బలు కొట్టారు. 5 సార్లు 1 తక్కువ 40. రోమా ప్రభుత్వం ప్రకారం 40 కంటే ఎక్కువ కొట్టకూడదు. 40 కరెక్ట్ కొట్టాలంట. ఆ కొట్టేవాళ్ళు ఎవరైతే ఉంటారో ఎక్కువ సపోజ్ ఒక 41 కొట్టారనుకోండి, ఆ 41 కొడితే అతను శిక్ష పొందాలంట కనుక. లేదా ఆ 41 వలన 41 దెబ్బ కొట్టడం వలన మరణించాలనుకోండి, ఆ శిక్ష కూడా ఆ కొట్టిన వాడికి అసలు ఈయన కొట్టకూడదు. ఈయనకి రోమా పౌరసత్వం ఉంది. మనం చెప్పుకున్నాం లాస్ట్ ఒక మెసేజ్. ఈ పౌరుకి రోమా పౌరసత్వం ఉంది. రోమా పౌరసత్వం అంటే చాలా గొప్ప పౌరసత్వం ఉంది ఆ రోజుల్లో, ఆ దినాల్లో. అయినా సరే ఆయన్ని మరి హింసించారు. 5 సార్లు 1 తక్కువ 40 దెబ్బలు, ఇంకా 3 సార్లు బెత్తంతో కొట్టారు. ఇంకా ఒకసారి రాళ్లతో వస్త్రాలు అయితే రాళ్లతో కొట్టారు. మరి ఎన్ని శ్రమలు, ఓడల్లో శ్రమలు, ఓడలు పగిలిపోయినాయి, శ్రమలు, నదుల్లో శ్రమలు, పట్టణాల్లో శ్రమలు, ప్రయాణాల్లో శ్రమలు. ఎందుకు ఎన్ని క్రీస్తునందు సద్భక్తితో ఆయన బ్రతకాలని కోరుకున్నాడు. ఒకప్పుడైతే హింసించాడు, కానీ తర్వాత దేవుడు పట్టుకున్న తర్వాత అతను మారు మనసు పొందుకున్న తర్వాత ఎన్ని శ్రమలు కదా మన అపోస్తలుల పౌలు గారికి. ఎక్కడ పట్టినా శ్రమలే. వాక్యం ప్రకటించొద్దని, వాక్యం చెప్పొద్దని, అసలు ఆ పట్టణానికి కొన్ని పట్టణాలకైతే రావద్దని. కనుక చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల వల్లనే శ్రమలు వస్తాయి. అందుకని అంటాడు కదా, యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచు పూర్ణమైన వినయ భావంతో నేను ఎలాగో ప్రభువును సేవించుతున్నా మీకే తెలియదు. ఇంకా ఆయన శ్రమ ఏంటంటే ఆయన యొక్క శ్రమ సంఘం కొరకు ఆయన బాగా శ్రమ పడ్డాడు. ఎందుకు? సంఘము దేవుని యొక్క శరీరంగా ఉంది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘానికి ఆయన మరి సంఘానికి శిరస్సుగా ఉన్నాడు. సంఘము మరి ఆయన శరీరంగా కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మరి సంఘం కొరకు ఆయన ఎక్కువగా శ్రమ పడ్డాడు. ఇంకా మనం చూస్తాం 3వదిగా చూసినట్లయితే 107వ కీర్తన 17వ వచనంలో మనం చూసినట్లయితే ఎందుకు కలుగుతే శ్రమలు, మనకి శోధనలు ఎందుకు కలుగుతాయి చూసినట్లయితే మనకు మనమే కొని తెచ్చుకుంటామంట. అమ్మా, మన కన్నును మనమే పొడుచుకున్న రీతిగా మనకు మనమే తెచ్చుకుంటామంట. వాక్యం చెబుతున్నట్టు మాట 107వ కీర్తన 17వ వచనం, తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషముల చేతను బాధ తెచ్చుకొందురు. బుద్ధిహీనులు తమ దుష్ప్రవర్తన చేతను తమ దోషముల చేతను బాధ తెచ్చుకోవచ్చు. బాధ అన్నా, శ్రమ అన్నా, శోధన అన్నా, ఇరుకన్నా, ఇబ్బంది అన్నా, కష్టం అన్నా, నష్టం అన్నా, వేదన అన్నా అన్ని కూడా ఈ యొక్క తాత్పర్యాలే. మొత్తం అన్ని అర్థాలు చూడండి. ఏం చేస్తారంట? బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ. ఎవరి బుద్ధిహీనులు? దేవుడు తమ హృదయంలో అనుకునేవాడు. తర్వాత దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించిన వాడు, దేవుని యొక్క వాక్యానికి లోబడిన వాడు, దేవుని యొక్క వాక్యానికి ఆయన మాటలకి విధేయత చూపించిన వారి బుద్ధిహీనులు. ఇంకా మూర్ఖత కలిగిన వారు, మొండివారంట. ఇక బుద్ధిహీను లాంటి వాడు, మూర్ఖత వారు, మొండితనాన్ని వాడు భుజిస్తారంట. వాళ్ళకి అదే ఆహారంగా ఉంటుంది యొక్క బుద్ధిహీనులకి. కనుక మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషముల చేతను బాధ తెచ్చుకోరు. పాపం వలన తమ క్రియలు వాళ్ళు ఏం చేస్తున్నారో వారికి తెలియదు. తమ ప్రవర్తన చేత, దుష్ట ప్రవర్తన అంటే చెడు ప్రవర్తన, దేవునికి అయిష్టమైన ప్రవర్తన చేత వారు జీవిస్తూ ఉంటారు. దాని ద్వారాగే మరి పాపంలో బతుకుతూ ఉంటారు. తర్వాత ఆ యొక్క బాధను వాళ్ళు తెచ్చుకుంటూ, శ్రమల్ని తెచ్చుకుంటూ ఉంటారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం అలా ఉండకూడదు. మనం దేవునికి ఇష్టంగా
ఆయన యొక్క మన ప్రవర్తన ఆయనకు అంగీకారంగా ఆయనకు అనుకూలంగా ఉండాలన్నమాట. కనుక ఇంకోటిగా మనం చూసినట్లయితే మరి ఎందుకు ఈ శ్రమలు కలుగుతాయి అని అంటే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 11-12 వచనాల్లో మనం చూస్తే ఇది దేవుని యొక్క ప్రణాళికలో భాగం అంట. ఎందుకు మనకు కలుగుతాయి శోధనలు శ్రమలు ఎందుకు వస్తాయి అని అంటే దేవుని యొక్క ప్రణాళికలో ఇది కూడా ఒక భాగం అంట. చూద్దాం మరి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11-12 వచనాల్లో, నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపుకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించి వారిని గద్దించును. ఏమన్నారంటే ఇక్కడ, నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని అందరినీ గద్దించు. అది అసలు సంగతి. ఆయన ఎంత ప్రేమిస్తున్నాడు, దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి మనకి శిక్ష, మనకి బాధ, మనకి శోధన. కనుక ఒక తండ్రి ఏ విధంగా అయితే తన యొక్క ఇష్టమైన కుమారుణ్ణి గద్దించే రీతిగా ఆయన మన పరమ తండ్రి, మన యొక్క ఆత్మల కాపరి మనల్ని ఆయనకి శోధన రీతిగా మనం ఏం చేస్తాడు, ఆయన గద్దిస్తూనే ఉంటాడు. కనుక మనం ఆయన గద్దించినప్పుడు మనం ఏం చేయాలి, యెహోవా శిక్షను తృణీకరించవద్దు, ఆయన గద్దింపునకు విసుకుంటారు. రోజుల్లో మరి తండ్రులు చెప్తే మరి పిల్లలు వింటారు అన్నమాట. ఈరోజు అమ్మా మా తెలుసులే అంటారు, మనకంటే వాళ్ళకి ఎక్కువ తెలిసి మా తెలుసులే మీరు చెప్పేది మాకు అంటారు. కనుక చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు తండ్రి తనకిష్టమైన కుమారుని, తను ప్రేమించే కుమారుని ఏ విధంగా అయితే గద్దిస్తారో, శిక్షిస్తారో అదే రీతిగా ప్రభు మరి మనల్ని ఆయన శిక్షించడానికి మరి దేవుని యొక్క ప్రణాళికలో భాగమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఆ యొక్క మరి దానియేలు యొక్క శిష్యులు షడ్రక్ మేషక్ అబేద్నెగో అగ్నిగుండంలో వేసినా సరే వాళ్ళు భయపడ్డారు. తర్వాత ఏమైంది, వారికి మంచి పదవి వచ్చింది, మంచి హోదా వచ్చింది, మంచి గుర్తింపు వచ్చింది. వాళ్ళు ఉన్నటువంటి స్థానం కంటే హెచ్చించబడ్డారంట. వాళ్ళు శ్రమలు అంటారు కదా, అగ్ని ఏడంతలు చేసుకున్నా సరే మేము కాలిపోలేదు వాళ్ళు. కనుక అప్పుడు మరి అగ్నిలో వేసిన వారు కాలిపోయారు, చనిపోయారు, కానీ వీళ్ళకి ఒక ఎంట్రుకు కూడా కాలేదు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క ప్రణాళికలో భాగంగా ఈ శ్రమలు వస్తాయి. ఈ శ్రమంలో శోధనలో మనము నిలబడాలి. కనుక మనం శోధనలు కారణాలు మనం చూసే, ఒకటి సాతాను వల్ల మనకు శోధనలు వస్తాయి, రెండవది మనుషులకు మనం శోధనలు వస్తాయి, మూడవది మనకు మనమే శోధనలు తెచ్చుకుంటాం, నాలుగవది ఇదంతా దేవుని యొక్క ప్రణాళికలో భాగంగా ఉంది. ఇంకా మనం రెండవ మేము ఒక భాగ్యం చూసినట్లయితే భాగము, ఎందుకు ఈ శోధనలు మనకు ఉద్దేశం ఏంటి, దేవుడు ఎందుకు అనుమతిస్తాడు. మరి యోబు విషయంలో మనం చూసాం, దేవుడు అనుమతించాడు యోబుకి సాతాను ద్వారా. ఎందుకు ఈ శ్రమలు వస్తాయి, ఎందుకు మనకు బాధ కలిగింది, ఎందుకు మనకు కష్టం వస్తుంది, ఎందుకు మనకు నష్టం వచ్చింది అని అంటే, మొదటిగా చూసినట్లయితే మనము అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో ఈ విధంగా రాయబడింది. చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు రాసిన 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం మనం చదువుకుందాం. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిబింబ చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఎందుకమ్మా, ఎందుకు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, తనకు బిడ్డలకి మరి తన యొక్క భక్తులకి తన యొక్క విశ్వాసులకి ఆయన అనుసరించే వారికి ఎందుకు శ్రమలు శోధనలు అంటే, మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాము. అంటే మనం ఆయనలాగా, ఆయన పోలికలోనికి, ఆయన రూపంలోనికి, ఆయన స్వరూపంలోనికి మనము మార్చబడడానికి యొక్క శ్రమలు మనకు వస్తాయి. ఆయన ఆది కాలంలో చూస్తే ఆయన రూపంలో, ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో ఆదామని చేశారు. మరి ఆయన మాటని, మరి సాతాను మాట విని దేవుని యొక్క మాటని వినకుండా మరి దేవుని యొక్క మాటను అవిధేయత చూపించేసి ఆయన యొక్క రూపాన్ని పోగొట్టుకున్నారు. కనుక ఎక్కడైతే మన ఆది మరి వాళ్ళు ఎక్కడ పోగొట్టున్నారో, ఆదాము ఆది పోగొట్టుకున్నారో ఆ మహిమను తిరిగి మళ్ళీ ప్రభు మనకి ఇవ్వడం కొరకుండా ఈ లోకానికి మానవ ఆకారంలో వచ్చాడు. ఈ లోకానికి అందుకని అంటాడు కదా, మనమందరము ముసుగులేని ముఖంతో మనం అన్ని కనపడకుండా మనం దాస్తా ఉంటాం కదా, ఇళ్ళలో కట్టెల ద్వారాగా, దాని ద్వారా దీని ద్వారా ఏం చేస్తాము, వస్తే కనపడకుండా మనం అన్ని కూడా దాచేస్తా ఉంటాం. అది భౌతికమైనటువంటి
మనం పని చేసేది. కానీ ఇక్కడ ఆత్మీయంగా మనం అర్థం చేసుకుంటే ముసుగులేని ముఖంతో మనం ఏమి దాయడానికి ఏమి లేదు. ఇక్కడ ముసుగులేని ముఖంతో మనంతా కూడా ప్రభువుకు తెలుసు. ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క మహిమనంట, దేవుని యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయడానికి మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచు. మన రూపాంతరం చెందాలి, మారాలి. ఆయన మనకి ఏమి వానికి మనకి ఏమి అడ్డుపడలు ఏమి ఉండకూడదు, దాపరికం ఏమి ఉండకూడదు. మన మనుషుల దగ్గర చెప్పుకోలేకపోయినా దేవుని దగ్గర మనం మొత్తం చెప్పుకోవాలి కదా. మనకు అర్థం రాకుండా ఎలాగ ఒక అర్థంలో మనం రోజుగా మన ముఖము మన శరీరము ఏ విధంగా అయితే లోపము లేకుండా ఉన్నట్టుగా కనబడుతుందో అదే విధంగా మనకు ఆత్మీయ జీవితం కూడా దేవుని దగ్గర ఎట్లా ఉందంట, ఉన్నట్టుగా కనబడుతుంది. కనుక ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతుంది. రూపాంతరము మనం చెందాలి, రూపాంతరం మనము చెందాలి. గొంగళి పురుగు ఒకప్పుడు ఎలా ఉంది, అసహించుకుంటాం దాన్ని, బొచ్చు దాని శరీరము దాని నడక అన్ని చూస్తే ఎట్లా ఉంది. ఒకప్పుడు మనం ఏం చేస్తాము, అసహించుకుంటా ఉంటాం, చిచ్చాన్ని అసహించుకుంటాం. అదే గొంగళి పురుగు రూపాంతరం చెందిన తర్వాత సీతాకోక చిలుకగా మారిన తర్వాత ఎంత అందంగా ఉంటుంది. అందరూ ఇష్టపడతారు. మారిన తర్వాత ఎట్లా అందరూ ఇష్టపడతారు, అందరూ పట్టుకోవాలని చూస్తారు, అందరూ తాగుతారు కదా, అందరూ దగ్గరికి వస్తారు. కనుక ఆ విధంగా మనం మారాలి. అందరూ కూడా రావడానికి, మనల్ని ఆకర్షించడానికి, మనందరూ కూడా ఆకర్షించే విధంగా ప్రభు కొరకే, ప్రభు మహిమ కొరకు. అందుకని ప్రభు యొక్క మహిమను అర్థం వలె ప్రతిఫలింపజేయాలని, ఏమి దాపరికం లేకుండా ఆ దేవుని యొక్క మహిమను మనం ప్రతిఫలింపజేయడానికి, చూపించడానికి. కనుక ఆ కోరికలో మనం మార్చబడటానికే మనకి శ్రమ వస్తున్నాయి తప్ప మనం ఏదో ఈ నాశనం అయిపోవాలని, మనం ఏదో చెడిపోవాలని కాదు శ్రమలు. కానీ దేవుని యొక్క రూపంలోకి, ఆయన యొక్క పోలికలోకి మనం మార్చబడటానికే మనకి శ్రమలు వస్తాయని చెప్పేసి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువులో యెషయా గ్రంథం 1వ అధ్యాయం 22 ఇంకా ఎందుకు ఎలాగ మనం మార్చబడుతున్నాము. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 22 మనం చదువుకున్నట్టు 1వ అధ్యాయం 22లో నా హస్తము నీ మీద పెట్టి శారం చేసి నీ మస్తులు నిర్మూలం చేసి నీలో కలిసిన తగరమంటే తీసివేసేదాన్ని. 22, 25 వచనంలో మనం చూసినట్లయితే నీ వెండి మస్తాయను నీ ద్రాక్షారసం నీళ్ళతో కలిసి ఈ బంగారము వెండి తీసేటప్పుడు అంట ఎలా చేస్తారు ప్రాసెస్. మనకు అక్కడ గనుల్లో ఎక్కడైతే మనం రాళ్ళ కోరికలు, సిమెంట్ కోరికలు, సున్నం కోరికలు మనం చూస్తాం. ఈ బంగారం గనుల్లో, వెండి గనుల్లో తీసేటప్పుడు అంట ఎట్లా ఉంటుంది, మొత్తం మట్టిలాగానే ఉంటుంది. ఆ వెండి కానీ బంగారం కానీ తీసి దాన్ని శుభ్రపరిచి పరీక్ష చేసి దాంట్లో నుండి వేస్ట్ అంతా కూడా తీసివేసి ఎన్ని పరీక్షలు చేస్తారు. మనం వాడుకునే వస్తువులు మనం గమనిస్తే ఒక వస్తువు మనకు వాడుకునే విధంగా అనుకూలంగా ఉండాలంటే ఎన్నో రకాల టెస్టులు చేస్తారు కంపెనీలో. దాన్ని క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ అన్ని చేస్తూ ఉంటారు. అన్ని పరీక్షలు చేసి అప్పుడు మార్కెట్లోకి ఆ వస్తువుని పంపిస్తారు. మనకు అనుకూలంగా, మనకి ఏమి కాకుండా ఉండడానికి పంపిస్తారు. అలాగే మనలో కూడా ప్రభువు ఆయన వాడుకున్నట్టు అర్హమైన పాత్రగా మనలో ఏమి మరి అసూయ, ద్వేషము, కలహము, ఏమి క్రోధము ఏమీ లేకుండా ఆయన వాడుకున్నట్టు పాత్రగా మనల్ని మనసుకోవడానికి శ్రమలు మనకంతా వస్తూ ఉంటాయి. ఏ విధంగా భౌతికంగా మనం చూస్తే వెండిని, ఒక బంగారాన్ని ఏ విధంగా అయితే ప్రాసెస్ చేసి మరి దాన్ని మరి దాంట్లో మొత్తం తీసివేస్తారో, దాంట్లో పరిశుద్ధిని ఏ విధంగా కలుగు చేస్తారో, అలాగే విశ్వాసుల యొక్క జీవితాల్లో కూడా జరుగుతూ ఆయన ఆత్మే మనల్ని ఏం చేస్తారంట, పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. మనల్ని నిర్మలుగా మనల్ని చేస్తూ ఉంటాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దేవుని యొక్క ఉద్దేశం. మనం పరిశుద్ధంగా జీవించాలని, ఆయన ఇష్టంగా మనం ఉండాలని. ఇంకా చూద్దాం, మలాకి గ్రంథం 3వ అధ్యాయము 2-3 వచనాల్లో చూసినట్లయితే ఈ విధంగా రాయబడింది. అక్కడ మలాకి గ్రంథము 3వ అధ్యాయము. అయితే ఆయన వచ్చి దినమున ఎవరు సహింపగలరు? ఆయన అప్పడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాల అగ్ని వంటి వాడు, సాగలి వారి సక్కు వంటి వాడు, వెండిని శోధించి నిర్మలం చేయవాడనప్పుడు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యం చేయనట్లు వెండి బంగారములను నిర్మలం చేయు రీతిని ఆయన వారిని నిర్మలంగా చేయును. ఏమన్నాడు ఇక్కడ?
10 గ్రాములు 100 గ్రాములు ఉందనుకోండి, అది ఉపయోగపడిద్దా ఆభరణాలకి? ఉపయోగపడదు. దాన్ని ఒక ఉపయోగపడే ఆభరణంగా, ఒక అందమైనటువంటి ఆభరణంగా, అంటే ఒక అలంకరణ ఆభరణంగా తయారు చేయాలంటే దాంట్లో మస్టు మొత్తం తీసేయాలి, దాన్ని పరిశుద్ధపరచాలి, దాన్ని సాగొట్టాలి, అచ్చులో పోయాలి, దాన్ని వేడి చేయాలి. అప్పుడు కానీ అది ఒక అందమైన ఆభరణంగా, అలంకరణ ఆభరణంగా అది మనకి తయారవుతుంది, కనపడుతుంది, దాన్ని మనం వాడతాం. అదే రీతిగా మనం కూడా ఏం చేయాలి? నలగొట్టబడాలి, శ్రమ పడాలి. అంత మన యొక్క ఆత్మీయ జీవితం అంతా అగ్నితో పరీక్షింపబడుతుందంట. పరీక్షింపబడినప్పుడు మరి మనం పరిశుద్ధంగా నిలవబడగలరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యొక్క కంసాలి అగ్ని వంటి వాడు. ఆయన ఎవరంటే మన దేవుడు మనం ఏం చేస్తా ఉన్నాడు? నలగొడతా ఉన్నాడు. ఒక కంసాలి ఏ విధంగా అయితే బంగారాన్ని మరి ఆభరణం తయారు చేస్తాడో, పనికొచ్చే పాత్రలుగా, పనికొచ్చినటువంటి వస్తువులుగా, అలాగే మనం కూడా ఆయన పనిలో పాత్రలుగా తయారు చేస్తాడు. ఇంకా చాకలు అని సబ్బు వంటి వాడు. ఎలాగా ఒక మరి ఎలా ఉతుకుతారో వాళ్ళ బట్టలు. ఇప్పుడంటే మిషన్స్ అన్ని వచ్చినాయి, కానీ పాత్ర అయితే సున్నము అవి పెట్టి నానబెట్టి అట్లా మండలకి వారి చిగిపోయి తర్వాత చిగిపోయి బట్టలు కూడా కొంతకాలం బట్టలు పాత కనుక మీకు బట్టలు తీసుకోవడం కాదని మనం హృదయాలను తీసుకోవాలి. అంటే ఆ వస్త్రంలో మలినము, మట్టి, మస్టు అన్ని కూడా ఏం చేయాలంట? శుభ్రపరచుకోవాలి. శుభ్రపరచుకోవాలంట ఆయన వాక్యం ద్వారా, ఆయన మాటల ద్వారా, ఆయన పరిస్థితుల ద్వారా, ఆయన ఆత్మ ద్వారా ఏం చేస్తారు? మనల్ని పరిశుద్ధ ఆయన వచ్చే అన్నాడు కదా, ఆయన వచ్చు దినము ఎవరు సహింపగలరు? ఆయన అడుగుగా, ఆయన అడుగుబడుగా ఎవరు దినం రాబోతుంది, తీర్పు దినం రాబోతుంది. ఆయన వస్తే ఎవరు కూడా ఓర్వలేము, ఆయన వస్తే సహింపలేము. ఆయన వస్తే ఆయన ముందు నిలబడాలి అంటే మనం పరిశుద్ధంగా మనం నిలబడగలగాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మన పాత నిబంధన గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే మందిరంలో దీపవృక్షం అనేది ఒకటి ఉంటుంది. ఆ దీపవృక్షం మీద దీప స్తంభం మీద దీపవృక్షాలని పెడతారు. అదంట బంగారంతో తయారు చేయమని చెప్పేసి దేవుడు అట్లా మరి ఆజ్ఞ ఇస్తాడు మోషే గారు. కనుక మరి ఆ బంగారాన్ని మరి ఇక్కడ పాత్ర గురించి మనం చెప్పుకున్న ఏ విధంగా వస్తువుల గురించి, అదే విధంగా ఆ దీపవృక్షం తయారు చేయాలి అని అంటే అక్కడ కూడా ప్రాసెస్ ఉంది. ఆ బంగారాన్ని ప్రాసెస్ చేయాలి, ఆ బంగారాన్ని కరగబెట్టాలి, అనుకున్నటువంటి అచ్చులు వేయాలి. ఎంత శ్రమ కదా! అంటే అగ్నిలో కాల్చబడుతూ ఉంది. ఇంకా మనం కూడా ఈ పరీక్ష లాంటి అగ్నిలో కూడా మనం కూడా మనం బాధపడాల్సిన పనే లేదు, భయపడాల్సినటువంటి పని ఇది దేవుని యొక్క చిత్తమే. దేవుని యొక్క చిత్తమే. ఎందుకు? ఆయన యొక్క పోలికలు, ఆయన యొక్క రూపంలో ఆయనలాగా మనం ఉండాలని చెప్పేసి ఆయన ప్రణాళికలో ఇంకా మనం భయపడాల్సిన అవసరం లేదు. తర్వాత మనం చూసినట్లయితే ఇంకా మనం చూద్దాం, ఎందుకు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? మనల్ని ఎందుకు ఆయన శోధిస్తాడు, ఎందుకు మనల్ని బాధలు పెడతాడంటే దేవుడు మనల్ని శుభ్రపరిచి మన యొక్క మలిన వస్త్రాలను తీసివేయడానికంట ఆయన మనకి శోధిస్తాడు. సామెతల గ్రంథము 25వ అధ్యాయం 4వ వచనంలో ఈ విధంగా రాయబడింది. సామెతల గ్రంథము 25వ అధ్యాయం 4వ వచనంలో ఈ విధంగా రాయబడింది. వెండిలోని మస్తు తీసివేసినలా కుటుంబం వేయవాడు పాత్ర ఒకటి మలిన వస్త్రాలను తీసివేసి సిద్ధపరుస్తాడే తన రాజ్యం కొరకు, తనల్ని ఆరాధించే వారిగా, తనల్ని మహిమపరిచే వారిగా ఆయన సిద్ధపరుస్తాడంట. కుటుంబం వేయవాడు పాత్ర ఒకటి సిద్ధపరుచు. వెండిలోని మస్తు తీసివేసేలా కుటుంబం వేయవాడు పాత్ర ఒకటి పాత్రలు కానీ హిందువు కానీ మనందరినీ కూడా పని పాత్రలుగా ఆయన ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశారమ్మా? శ్రమల కొలుగులో వాళ్ళ కుటుంబం వేయబడ్డారు. శ్రమలో ఒక ఐగుప్తులో ఎన్ని శ్రమలు కదా, శ్రమల కొలుగులో వారు కుటుంబం వేయబడ్డారు. ఇంకా ప్రియమైన దేవుని పెట్టారా, మరి మనల్ని శుభ్రపరుస్తాడు, మనల్ని పరిశుభ్రపరుస్తాడు, మనల్ని పవిత్రపరుస్తాడు. ఆయన పని కొరకు ఇంకా మన మలిన వస్త్రాలను ఆయన తీసివేస్తాడు. కనుక ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క పిల్లరా, రెండోదిగా చూసాము, మనం శుభ్రపరచడానికి శోధనలు ఆయన మనల్ని అనుమతిస్తాడు. మూడోదిగా చూసినట్లయితే మరి దేవుడు మన జీవితాల్లో ఎందుకు మరి యొక్క శ్రమలను అనుమతిస్తాడంటే మనల్ని కరగదీయాలని. అమ్మా కరగదీయాలి. 66వ అధ్యాయము కీర్తన గ్రంథం 66వ అధ్యాయం 10వ వచనం మనం చూద్దాం. ఎందుకు ఆయన మనకి శ్రమలు కలుగజేస్తాడంటే మనల్ని ఆయన కరగదీయాలంట. ఏ కరగదీస్తాడు చూద్దాం. 66వ అధ్యాయము 10వ వచనం చూద్దాం.
దేవా నీవు మమ్మల్ని పరిశీలించి ఉన్నావు, వెండి విగ్రహం చేయగా మమ్మల్ని చేసి ఉన్నావు. ఏ విధంగా అయితే వెండి బంగారం ఆయన మరి పరిశుద్ధంగా తయారు చేస్తాడో, మరి పనికొచ్చే పాత్రలుగా తయారు చేస్తారో, అదే విధంగా ఆయన యొక్క బిడ్డలను కూడా, ఆయన కుమార్తెలను మనం కూడా ఆయన పనికొచ్చే పాత్రలుగా మనలో మరి మనల్ని పరిశీలిస్తాడు, మనం పరిశోధిస్తాడు, మన వెండిని వస్తుని అపవిత్రతని అన్ని కూడా ఆయన తీసివేసి ఆయనకు అర్హమైన పాత్రగా మనల్ని తయారు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇంకా ఇంకో వాక్యం మనం అక్కడ జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 3-4 వచనాలు. జకర్యా గ్రంథము 3వ అధ్యాయం 3-4 వచనాలు చూద్దాం. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖంలో నిలబడి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైలబట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషములు పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చాను. దినములో మరి ఇక్కడ యెహోషువ మలిన వస్త్రం ధరించిన వాడు దేవుని యొక్క సన్నిధిలో మరియు మనం వివాహాలకే మరి ఎంతో మంచి బట్టలు మరి కట్టుకొని పోతామే. మరి దేవుడు పరిశుద్ధుడు, ఆయన మరి పరిశుద్ధ సన్నిధిలో ఎలా మలిన వస్త్రాలను కట్టుకొని ధరించిన వాడు మలిన వస్త్రాలను ధరించుకున్నాడు. యెహోషువ మలిన వస్త్రాలను ధరించిన వాడే దూత సముఖంలో నిలబడి ఉండగా దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైలబడులు తీసివేయని ఆజ్ఞాపించి, దేవుని యొక్క చిత్తమైంది మా యొక్క మరి మస్తుని మైలను ఇంకా మలిన వస్త్రాలను తీసివేసి ఆయన ఎప్పుడైతే మరి ఇక్కడ ప్రశస్తమైన వస్త్రాలు మనకి ఇస్తారు, పరిశుద్ధమైన వస్త్రాలు మనకి రాజుగారి యొక్క విందు కావాలని ఆ విందులో మరి పరిశుద్ధమైన పెళ్లి వస్త్రాలు లేకుండా మన విందుకి మనము మలిన వస్త్రాలు అక్కడ మనల్ని అంగీకరించడం లోపలికి పరిశుద్ధమైన వస్త్రాలు, ప్రశస్తమైన వస్త్రాలు అని ఆయన రక్షణ వస్త్రాలు మనం ధరిస్తేనే యొక్క రాజకుమారి యొక్క పెళ్లి విందులో మనం పాల్గొనలు అందగలుగుతాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి ఆయన రూపంలోకి మార్చడానికి మనకు శోధనలు కలుగుతాయి. రెండవది మనల్ని పవిత్రపరిచి శుభ్రపరిచి మలిన వస్త్రాలు తీసేయడానికి ఆయన మనల్ని శోధనలు అనుమతిస్తాడు. మూడవది మనల్ని కరిగించే ప్రక్రియ, వెండిని ఏ విధంగా కరిగించి మరి చేస్తారో అదే విధంగా మన జీవితాలు కూడా శోధనలు అనుమతిస్తాడు. ఇంకా మనం చూసినట్లయితే నాలుగవది, దేవుడు మన జీవితాలు ఎక్కువగా ఫలించాలని. ఎందుకు మనం శోధిస్తాడు? ఎక్కువగా మనం ఫలించాలని. యోహాను సువార్త 15వ అధ్యాయం 1-2 వచనాలను మనం చూసినట్లయితే, నేను నిజమైన ద్రాక్షావళిని తీగలు నిజమైన ద్రాక్షావళిని నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నిజమైన ద్రాక్షావళి పాట కూడా మంచి పాట, నిజమైన ద్రాక్షావళి, నిజమైన ద్రాక్షావళి, నిజమైన ద్రాక్షావళి నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలించిన ప్రతి తీగను ఆయన ఫలించే వాళ్ళు ఇంకా బాగా ఫలించాలి, చదివే వాళ్ళు ఇంకా బాగా చదవాలి, ప్రార్థన చేసే వాళ్ళు ఇంకా బాగా చదవాలి, ఇంకా దగ్గర ఇంకా ఎక్కువ దగ్గర అవ్వాలని కోరిక. కనుక చూడండి మరి ఆయనకి ఆకులు ఇష్టం లేదు. అందరూ కూడా ఎవరు ఫలాలు కోరుతారు కదా, ఒక చెట్టు యొక్క ఫలాలను ఇష్టపడతారు, ఆకులు ఇష్టపడాలి కదా, యేసుక్రీస్తు ప్రభువారే చెప్పారు. చూడండి ప్రియమైన దేవుని పెట్టారా, దేవుని చిత్తం అయితే మరొకసారి మరి ఇంకా ఉంది వాక్య సమయం అయిన కనుక దేవుని చిత్తం అయితే మరొకసారి వాక్యం మనం చేసుకున్నాం. కనుక ఈ శోధనలు, శ్రమలు, బాధలు, ఎరుకులు, ఇబ్బందులు అన్నీ కూడా మరి దేవుని యొక్క అనుమతితోనే, లేదా సాతాన్ యొక్క అనుమతితోనే, లేదా మనుషుల యొక్క మరి అనుమతితోనే, లేదా మనకు మనం తెచ్చుకుంటాం. దీనికి ఒక మంచి ఉద్దేశం ఉంది, ఇంకా లాభం ఉంది. వీటి వలన అన్ని కూడా మన మేలుకే, మన యొక్క మేలుకే మనకే. ఎందుకంటే మరి బంగారం పరీక్షింపబడినప్పుడే దానిలో స్వస్థత అనేది మనకి దానికి ప్యూరిటీ, స్వచ్ఛత అనేది మనకి తెలుస్తుంది. కనుక అలాగే మనం కూడా శ్రమలు, శోధనలు, ఇబ్బందుల్లోనే మన యొక్క ఆత్మీయ జీవితం ఎంత ఉందో తెలుస్తుంది. శోధన వచ్చినప్పుడు మనం పడిపోతే, శోధన వచ్చినప్పుడు మనం దారి సత్యమాత్రం తప్పిపోతే మన యొక్క దేవుని దగ్గర మనం నిలబడలేము. ఎందుకంటే యెహోషువ మలిన వస్త్రాలు కట్టుకున్నప్పుడు తీసి ప్రశస్త వస్త్రాలను పొడిగించమని చెప్పేసి అన్నట్టుగా అలాగే మనం కూడా ఏం చేయాలి, శోధనలో మనం నిలవాలని చెప్పి ప్రభు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని అందరి వరకు దీవించి ఆశీర్వదించిన కానుకలు పాల్పడుతుందా, కానుకలు మనం సమర్పిద్దాం.
సర్వశక్తిమంతుడైన సర్వకృపాలి నా గొప్ప దేవుడు నా ప్రభు సర్వాధికారి నాయన ఆది సముద్రమైన గొప్ప దేవ నీ యొక్క నైన పరిశుద్ధమైన నామం నీ ఘనమైన నామం పెట్టి నాయన యేసుక్రీస్తు వారి నాయన ఉన్నతమైన నామం ద్వారా నీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాయన గత నా ప్రభా తల్లి యేసయ్య ఆదివారం దినం వరకు ఈ ఆదివారం దినం వరకు నా ప్రభా తల్లి యేసయ్య మమ్మల్ని మా కుటుంబాలను నా ప్రభా మా సంఘంలో ప్రతి ఒక్క బిడ్డనైనా నీ దగ్గర కింద కాచి కాపాడి భద్రపరిచిన నీ జీవించిన ప్రభా నువ్వు పోషిస్తూ సంరక్షిస్తున్న గొప్ప దేవుడైన తండ్రి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా ఈ 2025 సంవత్సరం నా ప్రభా ఈ సెప్టెంబర్ మాసంలో నాయన 13 దినాలు గడిచిపోయి నా ప్రభా ఈ 14వ దినంలో నాయన నీ యొక్క నాయన తల్లి పరిశుద్ధ దినాన్ని ఆచరించడానికి నాయన నీ సన్నిధిలో చేరి నా ప్రభా ఈ మొదటి ఆదివారం దినం ఈ యొక్క నాయన మొదటి ఆరాధన పాల్గొని పొందడానికి నాయన నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్న ప్రభా తండ్రి ఇంతవరకు నాయన తండ్రి వేసే మీరు మాకు తోడుగా ఉన్నారు తండ్రి పాటలకు తోడుగా ఉన్న దేవుడు నా ప్రభా నీ స్తోత్రం తండ్రి వాక్యానికి నాయన తోడుగా ఉన్న దేవుడు నా ప్రభా నీ వందనాలు చెల్లిస్తున్నాయి అయి నా ప్రభా తండ్రి ఈ లోకంలో మీకు శ్రమ నాయన అయినప్పటికీ ధైర్యంగా ఉండండి లోకంలో నేను జయించున్నానని చెప్పిన గొప్ప దేవుడు కాబట్టి నా ప్రభా మేము నాయన ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టం వచ్చినా నష్టమైనప్పటికీ నా ప్రభా తండ్రి యేసయ్య నీ ప్రేమలో నాయన తండ్రి మేము నాయన వర్ధిల్లడానికి సహాయం దయచేయవలసిన తండ్రి నీ చిత్తం మా జీవితాల్లో నెరవేర్చబడాలి నా ప్రభా నీ చిత్తానికి మేము తలయోగ్యతగా నాయన మా ప్రవర్తన సరి చేయబడాలి నా ప్రభా నీ వాక్యం సత్యమైంది నా ప్రభా నువ్వు అంతరంగంలో సత్యంలో వచ్చిన గొప్ప దేవుడు కాబట్టి నా ప్రభా మేము నాయన నీ వాక్యాన్ని అంగీకరిస్తున్నాయన నేను గణపరుస్తున్న ప్రభా తండ్రి ఈ లోక ఆశల పడిపోకుండా నా ప్రభా తండ్రి లోకం నుంచి వేరుపరచబడిన మేము నా ప్రభా నీ కొరకు నేను జీవింపచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి వాక్యాన్ని నా ప్రభా తండ్రి అందించినటువంటి నాయన ప్రభుదాస్ గారిని తన కుటుంబాన్ని అంతా మీరు ఎక్కడి కింద భద్రపరచుకోదేవా తన గొప్పగా నాయన వాడుకోవాలని ప్రార్థిస్తున్నాను తండ్రి స్తోత్రం చెల్లిస్తున్నాయన ఇంకా నా ప్రభా తండ్రి ఇప్పటి వరకు పట్టిన కానుకల బట్టి నీకు పొందాలియా ఇప్పిన ప్రతి గుప్పిని నా ప్రభా నీ గుప్పిలో జ్ఞాపకం చేసుకోదేవా తండ్రి కలివిలో నా ప్రభా మా నష్టాల్లో కూడా నైనా మా యొక్క నా ప్రభా తండ్రి దీవించిన వాటిని నైనా నీకు సమర్పించుకొచ్చునుగా నైనా ప్రతి హస్తాన్ని దీవించిన ప్రభా ఏ బిడ్డ ఏ అవసరంతో నీ సంతానానికి వచ్చిందైనా వారి అవసరంలో అక్కలు వేసిన తీర్చినైనా వారి ద్వారా నైనా తండ్రి మీరే మహిమ పొందుకొని ప్రార్థిస్తుంది ఆరాధన కార్యక్రమం అంతట్లోనైనా మీరు అధ్యక్షతలో జరిగించినందుకు నీకే వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాయినా ఈ యొక్క నా ప్రభా ప్రార్థనలైనా ఈ విజ్ఞాపని పాత్రలు దుఃఖంలో చేర్చుకొని తగిన ప్రతిఫలం దాయిచ్చామని యేసుక్రీస్తు వారి శక్తి గల నామములో ప్రార్థించి స్తుతించి అని వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్. పరిశుద్ధుడా మీ సన్నిధిలో అయా ప్రభావ మీ వాక్యాన్ని మేము వినేవారుగా బోధించేవారుగా మేము ఆరాధించేవారుగా మా అందరి చేసినందుకే మీకు చేతులందరినీ ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకొని దీవించండి ఆశీర్వదించండి వారి యొక్క ఆత్మీయ అభివృద్ధిని దయచేయండి ప్రభావ అయా దినదినము వారి ప్రభావం ఎక్కువగా మీకు దగ్గరగా ఉండాలి అయా ఈ లోకంలో శ్రమలో కలగ ఒక మానవ పని శ్రమలో అయా ప్రభావ మీరు విజయం పొందారు అయా మరాన్ని జయించారు ప్రభావ మీరు శ్రమిస్తున్నారు స్తోత్రాలు భయపడక బాధపడక అయా మరి ప్రభావ దిగులు పడక అయా ప్రభావ ధైర్యంగా ఉండే వాళ్ళకి దయచేయండి ఇంకా స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశ్రయించారు ఇవన్నీ కూడా మా మేలు పడిన ప్రభావం మీరు సాధిస్తున్నారు స్తోత్రాలు ప్రభావ వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుని ఆశ్రయించారు వృద్ధులను అయా యవనస్తులను ఉద్యోగస్తులను చదువుకునే వారిని అయా మరి ప్రభావ ప్రతి ఒక్కరిని కంటి బిడ్డల్ని ప్రభావ బాలింతల్ని కూడా జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశ్రయించారు ప్రభావ మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటే మీ నామమును హెచ్చిస్తూ మా ప్రభువును లేకుండా యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థించి పొందుతున్నాం తండ్రి. ఆమేన్.
తండ్రి, నామను పరిశుభ్రం గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకం భూమి గాక, మా ఆహారం దయచేయము, క్షమించే ప్రకారం మమ్మల్ని క్షమించము, క్షమించము. రాజ్యము బలము శక్తి తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును ఆయన కుమారుడు యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహాయము, సవాసము, సన్నిధి సదాకాలము సకల కోటి పరిశుద్ధులకు మనందరికీ కూడా నడిపించునుగా. ఆమేన్. ఆశీర్వాదములు మా మీద వర్షింపచేయునిషా, ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దానము, నీ మామి మీద కుమ్మరించుము దేవా, అమ్మారా ప్రేమ వర్షముల్ కుమ్మరించుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి ప్రైజ్ లార్డ్. God bless you. Go with peace.